ఎక్స్ పాస్టర్ సిహెచ్. ఈరోజు బైబిల్ స్టడీ షార్ట్ వీడియోలోని నేను మాట్లాడుతున్నది ఏంటంటే, బైబిల్లోని ఎక్కడో కూడా యేసుక్రీస్తు కానుకలు తెమ్మని కానీ కానుకలు ఇమ్మని కానీ బైబిల్లో ఎక్కడ యేసుక్రీస్తు యొక్క బోధలో కనిపించలేదు. బైబిల్ అనుసారంగా మాట్లాడాలి, బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలనే మాట్లాడాలని నేను చెప్పాను కదా. మత విద్వేషాలు కానీ వారి యొక్క మనోభావాలు కానీ దెబ్బతీయకుండా బైబిల్లో వాస్తవాలను మాత్రమే మాట్లాడతానని చెప్పాను. వాస్తవాలు మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ఎక్కడ కూడా కానుకలు తెమ్మని చెప్పలేదు, కానుకలు వసూలు చేయలేదు. ఆయన కానుకల గురించి చెప్పలేదు. ఆయన ప్రవక్తల లేఖనాల ప్రకారం నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన చక్కగా నెరవేర్చి వెళ్ళిపోయినట్లు బైబిల్ సాక్ష్యమిస్తూ ఉంది. కానీ నేటి యేసుక్రీస్తు యేసుక్రీస్తు పంపించలేదు, పాస్టర్లను పంపలేదు, పాస్టర్లను సేవ చేయమని చెప్పలేదు. వాళ్ళకి ఎలాంటి మీరు సొంతంగా సంస్థలు స్థాపించుకొని సొంతంగా కానుకలు దశమ భాగాలు దండుకోండి, సంస్థలుగా మీరు పైకి డెవలప్ అవ్వండి, సంపాదించుకోండి, 4 రాళ్ళు వెనకేసుకోండమని ఆయన ఎక్కడ చెప్పలే. బైబిల్కి వ్యతిరేకం, యేసుక్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి పాస్టర్లు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తాడని ఆయన చెప్పినట్లుగానే వచ్చి దశమ భాగాల పేరట వసూలు చేస్తున్నట్టు మనం స్పష్టంగా చూస్తాం. ఒకసారి వీడియో చూస్తే ఒక పాస్టరు ఏమంటున్నాడో తెలుసా? కూలి పని చేసుకున్నవాడు జాబులు చేసేవాడు నమ్మకంగా చర్చి కట్టుకొచ్చి దశమ భాగం ఆ యొక్క పెట్లు ఎత్తే 4 తరాల వరకు తిని హ్యాపీగా ఉంటారంట. వీడియో చూడండి. మనం అప్పులు చేసి ఇవ్వాలా, దొంగిలించి తేవాలా? మనకిచ్చిన దాంట్లో 90 తిని 10 ఇవ్వాలి, నమ్మకంగా ఇవ్వాలి, యథార్థంగా ఇవ్వాలి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళావా, రాగానే 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు, ఓ డబ్బాలు వేసేయి, 500 వచ్చింది 50 పక్కన పడే, 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకం తీసుకొచ్చి అందులో పడే. నీ కుటుంబం ఆశీర్వాదం కాదు, 4 తరాల తర్వాత కూడా నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. జై శ్రీరామ్. విన్నారు కదా. యేసుక్రీస్తు చెప్పినట్టుగా బైబిల్లో అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పాడు. ఆయన అన్నట్టుగానే వచ్చారు. ఇది బైబిల్లో ఉన్నటువంటి యెహోవా చిత్తం కాదు, యేసుక్రీస్తు యొక్క చిత్తం కాదని నేను స్పష్టంగా చెప్తున్నాను. బైబిల్ అనుసారంగా వీళ్ళు సేవ చేయడం, బైబిల్ అనుసారంగా వీళ్ళు సువార్త ప్రకటించడం లేదు, బైబిల్ అనుసారంగా వీళ్ళు సేవ చేయడం లేదు. ఆజ్ఞ అతిక్రమే పాపంలో వచ్చిన జీతమే మరణము. ఈ యొక్క షార్ట్ వీడియోలు చెప్పడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.